బడీస్ ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ లీకేజ్ అయితే ఈ విధంగా మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా జస్ట్ అది తీసుకొని క్లీన్ చేద్దాం. ఓకే, క్లీన్ చేసిన తర్వాత ఇదంతా ఎంత క్రాక్ ఉందో ఇక్కడ నుంచి ఇంతవరకు. ఓకే, ఇంతవరకు మనం మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఏమీ లేకుండా. ఓకే, క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ సింపుల్ లాజిక్, దీనికి ఎంసీల్ కానీ లోపల నుంచి పెట్టచ్చు, లేదంటే ఫస్ట్ చెక్ చేసుకొని ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందో. ఇప్పుడు కొత్తగా ఒక కెమికల్స్ వచ్చింది, అదైతే తొందరగా తెచ్చేసి నేను సెట్ చేసిన తర్వాత ఆఫ్టర్ బిఫోర్ అనేసి ఒక వీడియో పెడతాను. లింక్ ఇన్ బయో యూట్యూబ్. చెక్ చేసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, నేను దాని పేరు అవన్నీ మెన్షన్ చేస్తాను కామెంట్స్లో. ఓకే, మేమేం మెన్షన్ మామూలుగా జస్ట్ మీకు ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో వాటర్ అయితే ఫుల్గా ఉంది. సో అవంతా పోవాలనేసి దీంట్లో ఎయిర్ అంతా పోయేలాగా వాటర్లో ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి నీట్గా గట్టిగా. ఓకే, వస్తారు నెక్స్ట్ చూపిస్తారు. కింద సిజర్ దగ్గర రావాల్సిందేనా? సరే మూడంతా కట్ చేద్దాం వచ్చాం. అర్థం ఉంది. కొలత మూడు కట్ చేస్తా కట్ చేద్దాం ఉండు. ఒక్కరి ఎదేదిరా గుడ్డ ఏదేడా ఉందేమో. ఎదురు లెవెల్ బ్రో, ఫస్ట్ కింద నుంచి రాని బ్రో, ఇక్కడ నుంచి వేసుకుంటా పైకి రావాలా. పైనుంచి వేసుకొని వీడియో తీసానా? నువ్వు వీడియోలు మళ్ళీ చూద్దులే. ఆయన స్వామి నేను కాదు, చెల్లి ఇంకొకటి ఉంది కదరా, అది వేసుకుందాము కావాలంటే. ఫస్ట్ పైన గట్టిగా తీయద్ది, గ్యాప్ రాకుండా పేపర్ది నీళ్ళు వచ్చి పేపర్ది. అది కథ. వీఆర్ గాట్ సెలెక్టెడ్ టు ప్లాస్టిక్ పేపర్ డ్రమ్. గిట్ట గాలిపోకుండా ఉండాలి. అదే ఎందుకంటే ఇంత గట్టిగా వేసింది, ఒకవేళ తిరిగినా ఇది పెరుక్కోకుండా ఉంటుందని బాబు. ఇక్కడ ఫస్ట్ గట్టిగా ఉందా, ఇక్కడ గాలి పోకూడదు. కొట్టు ఏం కాదు, ఈడ కొంచెమై దీన్ని ఆఫ్ చేసి అదే ఉందా. 5 పెడతారా గమ్ము? 5 ఉన్నిలే, ఎండకు వాన కొన్ని రాకుండా ఉంటుంది. 5 రాదమ్మా, 5 రాదు. ఓకే, ఈడ కొంచెము అవునులే, ఈడ గాలికి ఈడ లేకుండా కొంచెం ఇది ఈడ కొంచెం పెడదాం, ఎందుకంటే గాలి వచ్చినా లోపల ఫినిషింగ్ వస్తుంది. అంటే ఇటు పైన వచ్చింది కాబట్టి లోపలికి పన్నీటికి ఫినిషింగ్ వస్తుంది. కట్ చేసిన 2 వస్తాయి. రంపం కొంచెం రా, ఇది కొంచెం చాలరా. ఈ వల్ల ఒక 2 ఏళ్ళు, ఈ వల్ల ఒక 2 ఏళ్ళు ఇట్లా వేద్దామని అడ్డము దీని మీద చక్కగా ఇట్ట
ఈడ నుంచి కొంచెము అట్టే కాదు దీని మీదనే అంటే ఆడికి కట్ చేసి కుదరతాను ఈ 2 ఏళ్ళు చక్కగా రావాలంట ఆడికి రావాలంటే ఇట్ట పోయాలి ఇటు పోయాలి ఇట్లట్నా ఇట్లా వేద్దామని రేపు ఒకటి అట్టేందుకునా ఇది లోపలికి ఇట్టే ఉంటుంది చేస్తావా ఇలాంటి రెండింటిని వేద్దాంలే ఈ దానికి వస్తుంది అది లోపలికి సరిపోద్ది మళ్ళా లోపల మర్చిగా అవుతుంది ఏ దొద్దులే ఇది గట్ చేసి ఉండరాసాను ఒక పని చేద్దామా ఇది దాచిపెట్టుకోవచ్చు కదా ఏం కాదు కదా దాచిపెట్టచ్చు ఇప్పుడు దీంట్లో 2 భాగాలు చేద్దాం ఇది 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 ఇట్లా ఉంది కదా ఇట్లా వేసేది సరే అది నేనే ప్లంబర్ నేనే అదే చెప్తా ఉన్నా పోయి నా వీడియో పోయింది మళ్ళీ ఫస్ట్ టైం చెప్పాలి ఫ్రెండ్స్ మా పీజీ ఫ్రెండ్స్ ఇది మా పీజీలో డమ్ము పగిలిపోయింది అట్లాగే కింద కూడా గలీజ్ గురించి చూడండి ఒకసారి అది కూడా క్లీన్ చేస్తా ఉన్నాం అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ డమ్ము కూడా పిల్లలు అనేది పగలగొట్టేశారనమాట అది మాకు కూడా తెలియదు నైట్ ఎవరో పైకి వచ్చేసి పగలగొట్టారు కెమెరాని సైడ్కి తిప్పారు కనపడలేదు ఎవరు అనేది అందుకోసమే ఇప్పుడు మేము ప్లంబర్ని పిలిపించాము ప్లంబరు ఇతనే అండి ప్లంబరు క్లాత్ నేను చెప్పలే వాడు కాపాడుకుంటానా అసలు కనపడలేదన్నా ఫ్రెండ్స్ లోపల మా డమ్ము ఖరాబ్ అయిపోయింది డమ్ము క్లీన్ చేస్తాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆప్షన్ ఏంటంటే అది అక్కడ నా వీడియో డమ్ము చీలిపోయింది అనమాట పిల్లలు ఏం చేసిండ్రో మాకు తెలియదు మేము నైట్ నిద్రపోతా ఉన్నాం కింద పైకి వచ్చి డమ్ము పాల్గొట్టినట్టుందో అది క్రాక్ ఇచ్చేసింది మార్నింగ్ నుంచి వాటర్ పోతూ ఉన్నాయి ఎవరు చెప్పలేని కూడా కంప్లీట్ కూడా ఇవ్వలేదు మేము వచ్చి చూసుకున్నాము ఓనర్ వచ్చి చూసాడు పైకి చూసేసి ఇప్పుడు